ఫుల్ జోష్ మీద ఉన్నారు. సై అంటే సై అంటున్నారు. ఫ్లవర్ కాదు ఫైర్ అంటున్నారు. కొత్త అధ్యక్షుడి కోసం కోటి ఆశలు పెట్టుకున్నారు. ఎవరిని ఎంపిక చేస్తారోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కౌన్ బనేగా ప్రెసిడెంట్ అంటూ లెక్కలేసుకుంటున్నారు. కానీ ఉలుకు లేదు, పలుకు లేదు. సైలెంట్గానే పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఆచితూచి అడుగులు వేస్తోంది లోటస్ హైకమాండ్. కొత్త సారథుల కోసం జల్లెడ పడుతోంది. ఇంతకీ ఏపీ, తెలంగాణ బీజేపీని నడిపించేదెవరు? రేస్లో ఉన్నదెవరు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని బీజేపీ కార్యకర్తలకు శుభవార్త. త్వరలోనే ఇరు రాష్ట్రాలకు నూతన సారథులు రాబోతున్నారు. ఇప్పటికే ఏపీ దళపతిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. తెలంగాణ సారథిపై కసరత్తు తుది దశకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్గా యలమంచలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న బీజేపీ అందుకు తగిన నాయకుడి కోసం ఎదురుచూస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎటువైపు ఉంటారో ఊహించలేం. ఎవరు ఎందుకు ఏం చేస్తారో కూడా కనిపెట్టడం కష్టం. పాలిటిక్స్లో ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే తమకు అనుకూలంగా ఉన్నా తమకు కలిసి వచ్చే పనులు మాత్రమే చేస్తారు. అందుకే అఫీషియల్గా పేరు ఖరారు కానప్పటికీ ఏపీ బీజేపీ నేతలు చాలా మంది సుజనా చౌదరి కాబోయే చీఫ్ అని చెప్పుకుంటున్నారట. సుజనా చౌదరి బీజేపీ జాతీయ నాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన వెంటనే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నాటి నుంచి నేటి వరకు బీజేపీ ఐడియాలజీకి అనుగుణంగా ఆయన వ్యవహరిస్తూ వచ్చారు. అంతకుముందు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో విమర్శలొచ్చినా వాటిని ఆయన బలంగా తిప్పికొట్టారు. 2024లో కూటమి బంపర్ విక్టరీ తర్వాత సుజనా చౌదరి చంద్రబాబు కేబినెట్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపడతారని, లేదంటే రెవెన్యూ, పరిశ్రమల శాఖలు నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. మినిస్టర్ పోస్టు దక్కుతుందని భావించిన చివరి నిమిషంలో నిరాశే మిగిలింది. పొలిటికల్ గా అనామకులకు అవకాశాలు దక్కుతున్నా స్టేచర్ ఉన్న నాయకులకు కొన్నిసార్లు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి. పారిశ్రామికవేత్తగా దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నాయకుడికి తిరిగి మళ్లీ ట్రాక్ లోకి వస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి సుజనా చౌదరి బంపర్ విక్టరీ సాధించడం, ఇప్పుడు బీజేపీ చీఫ్ కాబోతుండటంతో ఆయన అభిమానులు ఉబ్బి తబ్బిపోతున్నారు. పురంధేశ్వరి తర్వాత తగిన వ్యక్తి ఎవరా అని వెతుకుతున్న కమలానికి సుజనా బెటర్ చాయిస్ అనిపించింది. తొలుత బీజేపీ చీఫ్ గా ఉత్తరాంధ్రకు చెందిన నాయకుడికి ఇస్తారని ప్రచారం జరిగింది. లేదంటే నెల్లూరు నాయకుడికి అవకాశం లభిస్తుందన్నారు. చివరకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ గా సుజనా చౌదరి రాబోతున్నారట. మరోవైపు తెలంగాణలో మాత్రం సస్పెన్స్ వీడటం లేదు. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు పూర్తయింది. త్వరలోనే కొత్త సారథి రాబోతున్నారు. అయితే జాతీయ నాయకత్వం తర్జన భర్జన పడుతోంది. బీజేపీ అధ్యక్ష రేసులో మాజీ మంత్రి ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఇద్దరు సమజ్జీవులుగా ఉండటంతో హైకమాండ్ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఈటెల రాజేందర్ శిబిరంలో ఉత్సాహం రెట్టింపైంది. రాజేంద్రుడికే ప్రెసిడెంట్ పదవి అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే మరోసారి సంజయ్కు అవకాశం ఇవ్వాలంటున్నారు సీనియర్లు. బండి కోసం జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారట. దీంతో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కాషాయ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొద్ది రోజులుగా ముఖర్జీ భవన్లో ఏ ఇద్దరు కలిసినా బీజేపీ అధ్యక్షుడి గురించే చర్చించుకుంటున్నారు. కౌన్ బనేగా నయా ప్రెసిడెంట్ అంటూ మాట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరు లీడర్ల బలాబలాలపై లెక్కలేస్తున్నారు. బీజేపీ అధిష్టాన పెద్దలు ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి.